మనిషి జీవితంలో ఏది నిజమైన ఆనందం? మన మనసు కోరినదేనా? లేదా సమాజం చెప్పినదేనా? ఇద్దరు మనుషుల జీవితం ఒక సంఘటనతో మారిపోతే వారి డిసిషన్స్ వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తాయి? మీరు కూడా ఒకసారి ఆలోచించారా? ఈ సినిమా ఇద్దరు వ్యక్తుల గురించి. జీవితానికి అర్థం, సంబంధాల విలువ, చాయిసెస్ మీద ఒక సబ్టల్ డ్రామా ఇది. హీరో హీరోయిన్ ఇద్దరు జీవితంలో తమదైన సమస్యలు, బాధలు, మనసులో దాచుకున్న కలలు కలిగి ఉంటారు. సమయం, పరిస్థితులు, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల వాళ్ళ జీవితం అన్ఎక్స్పెక్టెడ్ గా మారుతుంది. స్టోరీ స్లోగా రియలిస్టిక్ గా సాగుతుంది. స్క్రీన్ ప్లే కామ్ గా ఉన్న డైలాగ్స్, ఎమోషన్స్, సైలెన్స్ లోనే డెప్త్ ఉంటుంది. మూవీ చూస్తుంటే మనమే మన డెసిషన్స్ గురించి ఆలోచించుకుంటాం. లైఫ్ లో మనం కోల్పోయింది ఏమిటి, లేదా మనం ఇగ్నోర్ చేసినదే అసలు విలువైనదా అన్న డౌట్ రాక తప్పదు. వాళ్ళ డెసిషన్స్ వల్ల ఫ్యూచర్ ని ఎలా మార్చాయి? ప్రేమ అయితే వదిలేశారు, లేదా అనుకోని కారణాల వల్ల బ్రేక్ చేశాయా? లాస్ట్ లో ఇద్దరు తిరిగి కలుస్తారా, లేక విడివిడిగా జీవితం కొనసాగిస్తారా? సర్వం మాయ అంటే అసలు అర్థం ఏంటి? సినిమా చెప్పదలుచుకున్న మెసేజ్ ఏంటి? ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలుసుకోవాలనుకుంటే సినిమా చూడాల్సిందే. స్లో పేస్డ్ అయినా కొన్ని సీన్స్ మనసుపై నిలిచిపోయేలా ఉంటాయి. ఈ మూవీలో యాక్షన్, ట్విస్ట్స్, మాస్ ఎలిమెంట్స్ ఏవీ లేవు. కానీ లైఫ్, రిలేషన్షిప్స్, సైలెన్స్, రిగ్రెట్, ఫర్గివ్నెస్ ఇష్టపడే వారికి ఇదొక ఫీల్ ఇస్తుంది. స్లో ఆర్టిస్టిక్ మూవీస్ ఎంజాయ్ చేసే ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఈ మూవీ పేరు ఏంటంటే సర్వం మాయ. ఐఎన్డిబి రేటింగ్ వచ్చేసి 6.3/10 రేటింగ్ ఉంది. ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చేసి సైన్ అప్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇలాంటి ఇంకా బెస్ట్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అండి. బెస్ట్ మూవీస్ వస్తాయి ప్రతిరోజు. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, ఓపెన్ చేసి చూడండి.